కొడుకులు అన్నం పెట్టట్లేదు అని చెప్పేసి నెలకు 15,000 కట్ చేస్తున్నాడు కదా. మరి కన్న తండ్రి నెలకు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాడు జెన్కోలో. మరి కన్న కొడుకుని ఆ విధంగా వదిలిపెట్టిపోతే రేవంత్ రెడ్డి సార్ ఏం న్యాయం చేస్తాడు మాకు? జనరల్గా వీరభద్రరావు కుటుంబానికి అంటే వాళ్ళ ఆడబిడ్డకు కావచ్చు, వారికి సంబంధించిన ఆస్తులను చేజిక్కించుకోవడంలో వీరి ప్రధాన ఆరోపణ ఏంటంటే చేజిక్కించుకోవడంలో చూపించే చురుకుదనం కోడలి విషయంలో, మనవడి విషయంలో మాత్రం వెళ్తం చేస్తున్నారు. ఎందుకు ఈ న్యాయం అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మరొకసారి ఎవరైతే మనకు ఇంతసేపు మాట్లాడామో నిఖిలాదేవి గారు, వారి తల్లి శ్రీదేవి ఉన్నారు. ఇవాళ మనవడి బాగోగులతో పాటు ఈ కుటుంబ పోషణాన్ని కూడా వాళ్ళ దగ్గరుండి బాధ్యతలు నెత్తికెత్తున్నారు. దీనికి సంబంధించిన అవసరాలన్నీ కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేశాం. మేడం సార్, మా పాప పేరు నిఖిల సార్. మాకు ఒక్కతే అమ్మాయి. మా అమ్మాయిని నర్సంపేట మండలు మరణశేతుల విలేజ్లో మండల తప్పారావు కొడుకు జెన్కోలో ఏఈ పాల్వంచల జాబ్ అని చెప్పేసి మేము ఆ రోజున అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసినాం సార్. మేము అప్పుడు అతనికి ప్రాబ్లం ఉన్నట్టు మాకు తెలియదు సార్. ఇంకా తర్వాత 4 years తర్వాత బాబు కన్సీవ్ అయ్యిండు. ఆడబిడ్డతోని, అత్తతోని, మామతోని, బావతోని ఇబ్బందులు ఉన్నాయి సార్. అవన్నీ పే చేసుకుంటూనే నా బిడ్డ చదువుకుంది. నా బిడ్డను చదువు కూడా వద్దు అని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా నా బిడ్డ చదువుకుంది. మేమే చదివించుకున్నాం సార్. చదువు కంప్లీట్ అయినాక బాబు కన్సీవ్ అయ్యిండు. కన్సీవ్ అయినా తెల్లవారి వాళ్ళ మమ్మీ ఉండి చిన్న ఇక్కడ వద్దు, ఇక్కడ ఖర్చు బాగా వస్తుంది, తీసుకెళ్ళి మీ అత్తగారింట్లో వదిలేసి రా అన్నప్పుడు నా బిడ్డ ఫోన్ చేసి మమ్మీ ఇట్లా నేను కన్సీవ్ అయినా అంటే, వద్దు నాన్న, నువ్వు ఇప్పుడు ఇంటికి రాకు, నేను ఒక 15 రోజులు నువ్వు రెస్ట్లో ఉండు, నేను అమ్మమ్మ ఇద్దరం వస్తాం, వచ్చి నేను తీసుకొని వస్తామంటే తెల్లవారు మార్నింగ్ వర్షం పడుతున్నా కూడా తీసుకొచ్చి కార్లో వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఇంకా వెళ్ళిపోయినాక అప్పటి నుంచి బాబు పుట్టినాక 7th month వరకు కూడా టోటల్ మా దగ్గరే ఉన్నాడు. బాబు పుట్టినాక 7th month తీసుకెళ్ళాము. 5th month ఫంక్షన్ చేస్తాము. వాళ్ళు అన్నప్రసవం చేశారు. ఇంకా ఆడబిడ్డ ఉంది కదా, ఆడబిడ్డ మహాతల్లి. ఇంకా చిన్నోడు ఏదైతే అందంగా పుట్టాడని చెప్పేసి అని కూడా నా బిడ్డని కొన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది. చిన్న నువ్వు బాగాలేవు, నీకు ఇంత చక్కటి కొడుకు ఎట్లా పుట్టిండు అని చెప్పేసి వేములవాడ రాజేంద్ర సన్నిధిలో ఇద్దరు అన్నదాని మాటలు, అక్క బిడ్డ అడవి బిడ్డ అన్నారు, అక్క అడవి బిడ్డ అన్నారు. అయినప్పుడే పే చేసినాం, బర్త్డే చేసినాం. బర్త్డేకి వచ్చారు, ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. ఇంకా వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఇల్లు కొనుక్కున్నాడు సార్. ఇంకా మా బర్త్డేకి వచ్చినప్పుడు నా బిడ్డకి మేము మ్యారేజ్లో గోల్డ్ పెట్టినాం. గోల్డ్ వేసుకున్నప్పుడు మా వియ్యంకుడు కంట్లో పడింది. కంట్లో పడి వెంటనే స్మార్ట్ వికాస్ నగర్లో ఇల్లు కొనుక్కున్నారు సార్. ఇల్లు కొనుక్కొని ఆయన పేరు మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని బ్యాంక్లో పెట్టుకోవడం కొరకు అని చెప్పేసి బ్యాంక్ పేపర్స్ పంపిస్తే మా అమ్మాయి ఉంది, లేదు నేను ఇవ్వను, అది మమ్మీ వాళ్ళు చేయించిన కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేసి అని ఇవ్వలేదు సార్. ఇంకా ఇవ్వలేదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. మా మదర్ వాళ్ళు నాకు మ్యారేజ్లో ఏం చేసుకోవాలి 600 years ప్లాట్ ఇచ్చారు సార్. ఇంకా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఆ ప్లాట్ సేల్ పెట్టుకున్నాం. బాబు 9th month పుట్టినాక బాబుకి అప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వస్తే ఇంకా మేము ఒక 1 week నుంచి ఆయన అలిగి మాకు ఫోన్ చేస్తలేడు, ఫోన్ చేస్తే మాట్లాడతలేడు. ఏంటి వీళ్ళు వెళ్ళి అక్కడే ఉన్నారు, వీళ్ళు పాల్వంచకు వస్తలేరు అని చెప్పేసి మాట్లాడకపోతే మా పేరెంట్స్తో ఫోన్ చేయించి ఇట్లా చిన్నోడు ఇట్లా బాగాలేడు, ఇట్లా జ్వరం ఉంది, ఫోన్ చేస్తే చెప్తలేడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినాం. మా అమ్మ వాళ్ళ ద్వారా ఫోన్ చేయించినాం సరే. ఇంకా ఆయన రాకుండా వాళ్ళ నాన్నని పంపించింది సరే. వాళ్ళ నాన్న పంపించి వచ్చినాక కాసేపు ఏదో కూర్చున్నాడు, మాట్లాడాడు. మేము అదే టైంలో మాకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ప్లాట్ సేల్ పెట్టాం సార్. ఇంకా పెడితే తను సరే వియ్యంకుడు కానీ అని చెప్పి ఒక మర్యాద పూర్వకంగా ఇట్లా నాకు ఇబ్బంది ఉంది, ఇట్లా డబ్బుల కొరకు నేను కొన్ని అప్పులైనాయి, ఈ ప్లాట్ సేల్ కొరకు నేను ఇంత పెట్టి బయానా తీసుకున్నా అని చెప్పేసి అని అన్నప్పుడు ఇక విన్నాడు సార్. ఇంకా విన్నాక ఒక 5 minutes వరకు అంతా విని వెంటనే తన మీద గొడవ స్టార్ట్ చేసి అసలు అమ్మడానికి నువ్వెవరు, కొనడానికి వాడేవాడు, ఈ ఆస్తి నాది, నీ బిడ్డను నువ్వు చేసుకోలేదు, నీ ఆస్తి నువ్వు చేసుకున్నా అని చెప్పేసి ఆ రోజు బాగా గొడవ చేస్తాడు సార్. ఇంకా గొడవ చేసి రోడ్డు మీద కూడా వెళ్ళి వాళ్ళని వీళ్ళని అందరూ మమ్మల్ని ఇద్దరిని గేట్ ఆ డోర్ లోంచి మా ఇద్దరిని బయట నెట్టేది. ఏంటంటే మా అమ్మాయి లైఫ్ ఉందని చెప్పేసి మేము కూడా కన్విన్స్ బాధపడుకుంటానే ఇక సరే అని చెప్పేసి ఎట్లా అని చెప్పేసి నువ్వు ఎట్లా పాల్వాడికి ఎట్లా వస్తావు చూస్తా, ఆస్తులు తీసుకురాకుండా ఎట్లా వస్తావు చూస్తా అని చెప్పి బెదిరించుకుంటూ వెళ్తే మేము భయపడి మేము వెంటనే ఎస్పీ గారు కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ చేసినాక అందరు పెద్ద మందితో వచ్చిండు, కూర్చున్నాడు. ఇట్లాంటి పొరపాటు ఇంకోసారి నేను చెయ్యను, నీ బిడ్డ మీద గీత పెడితే నాదే పాయిత అని చెప్పేసి అని ఒప్పందం చేసుకొని
తీర్మానం కాగితం రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు సార్. ఇంకా వెళ్ళిపోయాక మళ్ళీ 3 months తర్వాత మేము మా అప్పుడు క్యాన్సిల్ అయింది ప్లాట్. తర్వాత మళ్ళీ సేల్ పెట్టుకున్నాం. ఆ విషయం ఎవరి ద్వారానో తెలిసింది వాళ్ళ కొడుకుకి. ఇక అప్పటి నుంచి మళ్ళీ టార్చరు. ఇక ఇంట్లోంచి ఇద్దరు భార్య భర్తలు ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఏమనంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక బ్లాక్ మెయిలర్, పిల్లగాడికి పుట్టిన కాంతి కూడా బాగాలేదు, వాడు వామిటింగ్స్, హాస్పిటల్ పిద్దాం ఆలోచన లేదు ఆయనకి. మరి ఏం తెలుసో మాకు తెలియదు కానీ సార్, జెండు బాము పిల్లగాడికి విక్స్ పట్టుకురమ్మంటే విక్స్ పట్టుకురావాలి, విక్స్ టాబ్లెట్ పట్టుకొస్తాడు. పిల్లగాడికి పట్టుకదమ్మంటే సోడా పట్టుకొస్తాడు. మరి ఆయనకి ఎంత పెద్ద ఉద్యోగం ఎట్లా వచ్చిందో. గెస్టెడ్ ఆఫీసర్ జాబ్, మేము ఆ జాబ్ను చూస్తే మోసపోయినాం సార్. జాబ్ను చూస్తే మోసపోయినాం. అట్లా అయిపోయింది. సరే ఇంకా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయినాక వాళ్ళు అయ్యే దాచేసిండు. నా బిడ్డకి ఏదో ఎగ్జామ్ ఉంటే మేము అనుకోకుండా వచ్చినాక ఒకటే గొడవ మాతో మధ్యవర్తి రంగా అని చెప్పేసి జేఈ ఉంటాడు సార్. ఇతను ఒక పెద్ద జాబు, కానీ ఇతను మెంటాలిటీ ఎట్లా అంటే చిన్న స్థాయి వాళ్ళతోని మొత్తం భార్యాభర్తల పర్సనల్ విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాడు. అమ్మ నాన్న షేర్ చేసుకుంటాడు, అక్కకు షేర్ చేసుకుని అన్నకు అందరికీ షేర్ చేసుకుంటాడు. అదొకటి. మేము ఇక సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినాం సార్. వెళ్ళినాక మేము మిస్సింగ్ కేసు పెట్టినాం. మిస్సింగ్ కేసు పెట్టినాక వచ్చి మమ్మల్ని కలవలేదు కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కలిసిండట రాలేదు. మాకు అప్పుడే అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు మాకు ఒక రిపోర్ట్ దొరికింది సార్. ఇంకా దొరికింది. ఇక కొన్ని ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఆడ మేము కేసు పెట్టేసుకొని మేము అమ్మాయిని తీసుకొని అన్నకొండకు వచ్చేసినాం సార్. ఇంకా వచ్చినాక అక్కడ కోర్టు, పాల్వంచ కోర్టులో, కొత్తగూడెం కోర్టులో పూణేటి నడిచింది. ఇక్కడ డీవీసీ వేసినాం. మళ్ళీ ఏమనుకున్నాడు, మెయింటెనెన్స్ వేసినాక ఇక్కడికి వచ్చినాక కోర్టుకు వచ్చినప్పుడు మా అమ్మాయిని మళ్ళీ కన్విన్స్ చేసి చిన్న ఇట్లా నాకు ప్రాబ్లం ఉన్నమాట నిజమే, కాకపోతే తగ్గిపోయింది, నేను కలిసి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాడు. అమ్మాయి కూడా సరే బాగున్నాడు, అప్పటికే బాబు ప్రాబ్లం ఉంది, బాబు ఇట్లా ప్రాబ్లం ఉంది, మా ఇద్దరు సంరక్షణలో బాగా పెరిగితే ఆరోగ్యం ఉంటాడు అని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నది. అప్పుడున్న జడ్జి కూడా వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేసి ఆ సార్ ఉండి నువ్వు పాల్వంచలో కరెక్ట్ లేదు, అమ్మాయికి థ్రెట్ ఉంది అక్కడ, నువ్వు పాల్వకుండకు వచ్చి ఉన్నట్లయితే అమ్మాయినితో కలిసి ఉంటుంది అని చెప్పి కోర్టు ద్వారా అంటే బాగా లేట్ అవుతుంది, మీరు పెద్ద సమక్షంలో కూర్చొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పిన విధంగా పెద్ద సమక్షంలో కూర్చున్నారు, నిర్ణయం తీసుకున్నాక పెద్ద మనుషులు మా మాట విన్నారు సార్. మా సైడు నా బిడ్డను తీసుకెళ్ళి ముందు పెట్టినా, నా మనమని తీసుకెళ్ళి ముందు పెట్టినా, అసలు మా పెద్ద మనుషులు అనేటప్పుడు మేము కోరుకున్న పెద్ద మనుషులు అటు సైడ్ ఉంటారు. అది మరి ఎంతవరకు న్యాయమో తెలియదు సార్. మా రిలేటివ్సే ఆయనకి సపోర్ట్గా నిలబడతారు. మాకు ఆ విషయం బయటకు వచ్చినాక జడ్జి గారు పాల్వంచకే వద్దు అని నా బిడ్డను పంపించద్దంటే అందులో మా రిలేటివ్ బండారపల్లి సెంచారం అని అతను భద్రాచలానికి రిపేర్ చేసింది సార్. ఇంకా ఆ విషయం మాకు లీక్ అయింది, అక్కడ గొడవ అయింది. నా భర్త, నా బియ్యం కూడా ఎవరైతే ఉండడో అందరూ కప్పారో చెప్పుతో కొట్టాలని చూసిండు. నా బిడ్డరే డాడీ అని చెప్పేసి అని పిలిచి నా భర్తను పక్కకు నెట్టినాక ఆ టెన్షన్ నా బిడ్డకి బీపీ పెరిగి కోమాలకు వెళ్ళి మిడ్ నైట్ 2-3 వరకు హాస్పిటల్లో ఉంది. వాళ్ళు ఎవరు రాలేదు. వీరభద్రరావు ఫోన్ చేస్తే వచ్చిండు, చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు చిన్నోడి పరిస్థితి చెప్పిను, నీ పరిస్థితి ఇట్లా ఉంది. తర్వాత కష్టపడి రాశారు సార్. కష్టపడి రాసినాక వీరభద్రరావు నిఖిలని బాగాలేనప్పుడు వచ్చి కలిసినప్పుడు నీ పరిస్థితి ఇట్లుంది, చిన్నోడి పరిస్థితి అట్లుంది, మన నర్సంపేటలో ఉండడు కరెక్ట్ కాదు, హన్మకొండలో ఉంటే మీ పేరెంట్స్ సపోర్ట్ మనకు ఉంటుంది అన్న ఆలోచనతో నర్సంపేటకు వద్దని హన్మకొండ షిఫ్ట్ అయ్యారు సార్. షిఫ్ట్ అయినాక కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళ ఫుడ్ కానీ మళ్ళీ మొత్తం కేర్ టేకర్ లాగానే నేను ప్రతి సర్వం చేసిన సార్. అతనికి రోగం ఉన్నదనే విషయం మాకు నా బిడ్డ చెప్పినాక కూడా నేను స్వయంగా అతనికి సర్వీస్ చేసిన సార్. అతనికి ఏ రోగం ఉన్నదని నా బిడ్డ చెప్పినా, నా బిడ్డ లైఫ్ స్పాయిల్ అయిందనే విషయం నాకు తెలిసినా కూడా తెలియనట్టు ఉంటూ అతనికి ఫుడ్ ఇది కావాలి అది కావాలంటే నేను చేసి పెట్టినా సార్. నేను ఇటు బాబుని చూసుకుంటూ నా బిడ్డను చూసుకుంటూ నేను సర్వం కోల్పోయాను సార్. నేను ఇంట్లోంచి మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని 2 days చేసుకొని ఇంటికి వచ్చిండు సార్. వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళి ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి తెల్లవారు నైట్ డ్యూటీ చేసుకొని June 23rd మార్నింగ్ ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చింది సార్. బ్రేక్ఫాస్ట్ చేసాడు, డిమార్ట్కి వెళ్ళి బాబుకి లంచ్ బాక్స్లో స్కూల్ ఫీజు కావాలని చెప్పేసి అంటే అప్పుడే డబ్బులు లేవని చెప్పేసి అన్నాడట సార్. ఇంకా మాకు తెలియదు, మేము లోపల ఉన్నాం. అన్నాక ఆయన డిమార్ట్ కని వెళ్ళినాక మా అమ్మాయి మాట్లాడింది. తర్వాత మళ్ళీ విఎస్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంది, ఆడికి వెళ్ళిండు, కేర్ షీట్ తీసుకొని ఎస్కేప్ అయ్యాడు. మాకు 1:30 వరకు టచ్లో ఉన్నాడు సార్. ఆయన కేర్ షీట్ విఎస్ రెడ్డి హాస్పిటల్లో కేర్ షీట్ తీసుకొని
ఎస్కేప్ అయ్యాడు. ఆ ఎస్కేప్ అయినాక మాకు మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం సార్. 3 వరకు కూడా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా హాస్పిటల్ ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఇట్లా కేర్ షీట్ తీసుకొని వెళ్ళాడని చెప్పారు. ఇంకా అప్పుడు మాకు డౌట్ వచ్చి వికాస్ నగర్కి వెళ్ళి చూస్తే ఇతనికి అలవాటు ఉంది కదా, ఇంట్లోంచి వెళ్ళిపోయి అలవాటు ఉంది కదా, ఇతను ఫోన్ లిఫ్ట్ బిజీ టోన్ పెట్టుకున్నాడు సార్ ఇంకా అని చెప్పేసి డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే అప్పటికే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ బ్రదర్ వచ్చేసి అంత లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయారు సార్. మాకు మేము ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము 7 గంటల వరకు సివిల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు, వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసిండు. వాళ్ళ బ్రదర్ నాకు ఏం తెలియదు అన్నాడు. వాళ్ళ ఫాదర్ ఉండి మాది పల్లెటూరు, మా చిన్న పల్లెటూరు, నా కొడుకు ఇక్కడికి రాడు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఆయన పెద్ద మనిషి సార్, ఇంకా ఆయన ఊర్లో మొత్తం అన్యాయమైన పెద్ద మనిషి, న్యాయం తెలియదు ఆయనకి. ఆయన గేదెల వ్యాపారం చేస్తాడు సార్. జీవితాలు కూడా గేదెలు, నా బిడ్డ జీవితం కూడా ఒక గేదెలాగానే చేసిండు సార్, చేసిండు. 1 వీక్ వరకు కూడా రావట్లేదు సార్ బయటికి. అయ్యకపోతే ఎకనో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి అని చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఒక 1 అవర్లో వచ్చి స్టేషన్లో కలిసినాక తీసుకెళ్ళిపోయారు. స్టేషన్లో కలిసిండు, తన వెళ్ళిండు, ఫోటో దిగిండు, మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాక అక్కడ సిఐ గారు ఉండి గేట్ పెట్టుకోండి, ఇట్లా కూర్చొని మాట్లాడుకోండి అంటే మేము గేట్ పెట్టుకున్నాక విఎస్టీ హాస్పిటల్ ఉంది ఏకశిల పార్క్లో ఇంకైట్ అయింది సార్. ఇంకా 100 మంది సమక్షంలో వాళ్ళ కొడుకు ఓపెన్గా చెప్పుకుంటాడు సార్, నాకు ప్రాబ్లం ఉంది, నేను ఇట్లా ఇంజక్షన్ వేసుకుందని ఇట్లా కన్నా నేను తీసుకున్న మెడిసిన్ వెళ్ళి నా కొడుకు ఇట్లా ఆగామండి అని చెప్పాడు సార్. ఇంకా చెప్పినాక ఉన్న మా తరఫున పెద్ద మనుషులు, వాళ్ళ తరఫున పెద్ద మనుషులు అందరికీ ఉండి ఇట్లా ఒక అమ్మాయి లైఫ్ ఇట్లా స్మైల్ అయిపోయింది, ఇద్దరు కలవడం కరెక్ట్ అని చెప్పేసి డివోర్స్కి ఇద్దామని చెప్పి అనుకున్నారు సార్. ఇంకా అనుకున్నాక ఈ నెక్స్ట్ వాయిదా ఇచ్చారు. నెక్స్ట్ వాయిదా ఇచ్చినాక ఆ వాయిదాలో ఏమని తీర్మానం చేసిండంటే, నా మనవడికి నా బిడ్డకి బ్రతకడానికి మందర అప్పారావు పెద్ద మనుషులతోని నెలకి 5,000 బ్రతకడానికి ఇప్పిస్తా అని చెప్పి తీర్మానం ఇదే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి డిమాండ్స్ పెడితే, వీళ్ళు మా తరఫున ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆయనకి అమ్ముడు పోయినట్టు అనుమానం సార్ మాకు. అందులో ఎవరు అంటే సార్ నేమ్స్ చెప్పచ్చు సార్. అంటే ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, పెద్ద మనుషులకు సరిగ్గా న్యాయం చేయలేదు సార్. ఆయన ఎట్లయినా అన్యాయమే చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కోర్టు వరకు వచ్చింది, కోర్టు నడుస్తున్నది. ఇప్పుడు మీరు డిమాండ్, ఒక తల్లిగా మీ అమ్మాయిని చూసుకునే వ్యక్తిగా, పోషణకర్తగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం ఆశిస్తున్నారు? ఇవన్నీ బాధలు పడుతూనే ఉన్నాము. మాకు లైఫ్ లో సుఖం లేదు. నా బిడ్డ జీవితం ఆగమైపోయింది, నా మనవడి జీవితం ఆగమైపోయింది, నా మనవడి ఆరోగ్యం బాగాలేదు, వాడిని మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం. వాడికి మనసులు, డబ్బు కావాలి, వాడిని హ్యాండిల్ చేయడానికి మనసులు కావాలి. తండ్రి బయట లేకుండా వెళ్ళిపోయాడు. వాడికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించి వాడికి న్యాయం చేయాలి సార్. అదే నేను కోరుకునేది. కోర్టు కేసు ఉన్నాయంటే నేను కోర్టులో చూసుకుంటా సార్. నా బిడ్డ తప్పు చేస్తే మాకు శిక్ష వేయండి, కానీ పిల్లగాడి శిక్ష వేయదు సార్. పిల్లగాడికి ఇప్పటికే 15 సంవత్సరాలు అవుతుంది, వాడికి ఇప్పటికీ ఏమీ తెలియదు. అట్లాంటి పిల్లగాడికి కోర్టుకు రాకుండా ఇప్పటికి 7 సంవత్సరాలు కేసు వేసి కోర్టుకి 10 సార్లు వచ్చిండో తెలియదు. ఇంకా ఏళ్ళ కొద్ది కూడా రానంటుండు. మరి ఈ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా కోర్టులో అంటున్నాడు. మరి కోర్టుకు వస్తే సార్ మాకు న్యాయం జరిగేది. కోర్టు రాకుంటే మాకెట్లా న్యాయం జరుగుతుంది? నా బిడ్డ ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆబ్సెంట్ లేకుండా రెగ్యులర్ కోర్టు పోతుంది, కానీ ఆయన జైలుకో ఉద్యోగం అంక పెట్టుకొని వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను, సార్ కోర్టు పంపించండి సార్, ఇట్లా డిలే అవుతుంది, కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుండేది. బాగా చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళకి డేట్స్ పెడుతున్నాం, వాళ్ళ మాట కూడా వినట్లేదు అంటున్నారు. మాకు న్యాయం చేయండి సార్. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు పేరెంట్స్ కి కొడుకులు అన్నం పెట్టట్లేదు అని చెప్పేసి నెలకు 15,000 కట్ చేస్తున్నాడు కదా. మరి కన్న తండ్రి నెలకు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాడు జెన్కోలో. మరి కన్న కొడుకుని ఆ విధంగా వదిలిపెట్టిపోతే రేవంత్ రెడ్డి సార్ ఏం న్యాయం చేస్తాడు మాకు? నిజానికి ఆలోచింపజేయాల్సిన, సమాజాన్ని ఆలోచింపజేయాల్సిన ప్రశ్న ఇది. కన్న తండ్రులను చూడకుంటే ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఇవ్వాలి, డబ్బులు పెట్టియాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఒక జీవో కూడా తీసుకొచ్చింది. కానీ మరి కడుపులో పుట్టిన కొడుకును చూడకుంటే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఖచ్చితంగా ఇక్కడ తల్లి బిడ్డల పరిస్థితి అది. ఒకవైపు ప్రారంభం నుంచి కూడా తనకున్న శారీరక
వైకల్యాన్ని దాచిపెట్టి పెద్ద మనుషుల పంచాయతీ ముందు తానే ఇంజక్షన్లు వాడానని, దానివల్లనే మా ఆర్టిజం ఉన్న బాబు పుట్టాడని పూర్తి స్థాయిలో ఒప్పుకొని చివరికి ఎస్కేప్ అయి ఒక మార్గంగా ఎంచుకున్న వీరభద్రరావు పరిస్థితి ఇక్కడ వీళ్ళకి ఏమాత్రం ఉపయోగపడలేదు. చివరికి ఇప్పటికీ కూడా తల్లి బిడ్డలు వాళ్ళ కుటుంబం అంతా ఏమడుగుతున్నారంటే ఏం అడగటం లేదు, వాళ్ళు ఏం ఆశించటం లేదు కూడా. కేవలం అతని కడుపులో అతని ద్వారా పుట్టిన కొడుకుకు మాత్రమే పోషణకర్తగా ఉండాలని, కేవలం అతనికి మందుల ఖర్చులు మాత్రమే భరించాలని, హాస్పిటల్ ఖర్చు మాత్రమే భరించాలని వాళ్ళు కోరుతున్నారు. మెయింటెనెన్స్ అనేది పూర్తి స్థాయిలో నామమాత్రం. చివరికి ఇంకా ట్విస్ట్ ఏమిటంటే వీళ్ళ కుటుంబం మీద ఆస్తిపాస్తుల కోసం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఒకటే బిడ్డ ఉన్నది కావచ్చు, లేదా కేసులు వేశారని కోపం కావచ్చు. ఇటీవలి కాలంలో 1కి 2 సార్లు వీళ్ళ కుటుంబం మీద దాడులు కూడా జరిగాయి. దీనికి సంబంధించి పోలీసు రిపోర్టు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో కోర్టు న్యాయం చెప్తుందా, లేకపోతే జెన్కోలో భూపాలపల్లికి వెళ్ళి జెన్కో అధికారులను కూడా వీళ్ళు కలవడం జరిగింది. మరి వారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ ఆ బాబుకు న్యాయం చేసే విధంగా చూస్తారా, ఒకసారి వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ.